భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా తొలిసారి ఓ తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. 15వ కాగ్ అధిపతిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించారు. సంజయ్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికై ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో క్రియాశీల పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే సంజయ్ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి రికార్డుకెక్కారు. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్టంగా 6 ఏళ్లు కానీ 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.